ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలయ్యే సినిమాలో డాకు మహారాజ్ ఒకటి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. చిత్ర యూనిట్ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. నందమూరి బాలయ్య బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన సినిమా వేడుకను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని డాకు మహారాజ్ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనంతపురంలో ఈ రోజు సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ వేడుక కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరు కానున్నారని ఇదివరకే చిత్ర యూనిట్ తెలియజేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాను సంక్రాంతి కానుక జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఇక కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే రాయలసీమ గడ్డపై ముఖ్యంగా అనంతపురంలో ఈ రోజు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల పూర్తి చేశారు. జనవరి 9న సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6గురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు మేకర్స్. తిరుపతి ఘటన వల్ల డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు విరాజిల్లే తిరుపతి క్షేత్రంలో అలాంటి ఘటన జరగడం బాధాకరం. మా వేడుకను నిర్వహించుకోవడానికి ఇది సరైన తరుణం కాదు. భక్తులను, వారి మనోభావాలను గౌరవిస్తున్నాం. అందుకే మా వేడుకను రద్దు చేసుకుంటున్నాం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామంటూ ప్రకటించారు మేకర్స్.